అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నంద్యాల జిల్లా మహానందిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నల్లమల్ల అడవిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడితో యువతి కులాంతర వివాహానికి సంబంధించి వివాహాన్ని యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఆత్మహత్యకి యత్నించాడు యువకుడు. ఆసుపత్రికి తరలించారు యువకుడి కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో విషయం తెలిసి మనస్తాపానికి గురైంది ఆ యువతి. నల్లమల్ల అడవిలో ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి. మృతురాలు మహానంది ఈశ్వర్ నగర్కు చెందినటువంటి స్వప్నగా కూడా గుర్తించారు. కేసు నమోదు చేసి నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలియకుండా అబ్బాయితో ఆమె ప్రేమాయణం నడిపినారని మాకు తెలిసినాక నువ్వు ఇట్లా చేసి ఎట్లనైనా మా పిల్లకు మేము పెళ్లి చేసుకుంటామని పెళ్లి సంబంధం మాట్లాడినాం సార్. పెళ్లి రేపు 11, 12 వచ్చే నెలలు. లాస్ట్ కు పెళ్లి పెట్టుకున్నాము. ఏమన్నా సొమ్ములు సరుకులు తెచ్చుకుందామని మేము పోతుంటే నేను పెళ్లి చేసుకోను, నేను అబ్బాయిని తప్ప వేరే వాళ్ళని చేసుకోననింది సార్. సరేలేమ్మా అబ్బాయినే పిలిపించి అబ్బాయితోనే మాట్లాడదాము తోలుకరమ్మని తోలుకొచ్చినాము. నాకైతే ఇష్టమే, మా అమ్మకి ఇష్టం లేదు. మేము పెళ్లి చేసుకొని తీసుకపోతే మా అమ్మ సచ్చదంట అన్నాడు. మళ్ళా నువ్వేమో ఇట్లా చేస్తుండవు, అమ్మాయి టాట తిరుగుకుంటా ఆడికిడికి తిప్పుకుంటా నువ్వు పెళ్లి చేసుకోకుంటే ఎట్టా బాబు, స్టేషన్ దగ్గరకు వచ్చి చెప్పుదరా అని మేము స్టేషన్ కు 3 రోజులు పోయినాం. ఇంకా పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి వచ్చినాం మేము. వాడు కోనేటికి పోయినాడు. స్టేషన్ లో బయట వాళ్ళకు చేసుకున్నారు. పసుపు గొమ్ము కట్టినాడు, దండాలు మార్చుకున్నారు, ఫోటోలు దిగినారు. ఇంకా సరేలేనైనా ఒకసారి కడుపు చేసినాడు. కడుపు తీపిచ్చినాం, పెళ్లి చేయాల మాట్లాడి అని. అది చేసుకున్నానే, నేను అన్నీ చేసుకుంటాననే. ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది సార్, ఇంటికి వచ్చినామంటే అబ్బాయి పోయి వాళ్ళ కోనేటికి పోయి ఇంటికి వచ్చినాడు. ఇంట్లో వాళ్ళ అమ్మతో ఏం ఘర్షణ వాళ్ళిద్దరి మధ్యన జరిగిందో వాడు ఉరేసుకున్నాడంట. అందరు కలిసి వాకిలి వాళ్ళ కొట్టి వాడిని తీసి హాస్పిటల్కి తీసుకుపోయినారు. ఆ అబ్బాయిని ఇట తిప్పినారు. ఆటో మా ఇంటికాడనే సార్ వాళ్ళ ఇంగ్లట. అట ఆటో తిరిగింది, ఇట పోతుంటే ఉండు అని మేము వెనక మటి ముసిలోళ్ళం సరే ఆడుకుతాం. రాత్రి 1 గంట అప్పుడు ఒక అబ్బాయి, 2 గంటలప్పుడు ఒక అబ్బాయి చూసినాడంట హాస్పిటల్ కాడ. చర్చి ఉందంట, చర్చి కాడ ఎరకలోళ్ళు ఉన్నారంట. మళ్ళా ఆడ చూసినాడంట అబ్బాయి. వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళ అమ్మ మా ఇంటి పక్కలంతా చెప్తే ఆమె మాతో చెప్పింది. ఇంకా మేము ఏడ ఉందో లేదో వస్తాం అనుకుంటున్నాం. మాకు ఫోన్లు వచ్చినాయి సార్. రాత్రి 2 గంటలప్పుడు మేము వచ్చేసరికి ఫోన్ వచ్చింది. మేము ఏమన్నా బతికిందేమో ఆడుంటే తోలుకొచ్చుకుందాం అనుకుంటే లేదు సార్, గొంతుకు రాత్రి 2 గొంతు విసికి చంపి ఊకే ఊరిది తగిలిచ్చిపోయినారు సార్. మాకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బావ మాకు న్యాయం కావాలి. పాపనైతే అట తోలుకపోతాడు, ఇట తీసుకొచ్చాడు. ఏమ్మా ఆడికి పోయినావంటే వాడు పిలిచింటే పోయినానంటది. వాళ్ళ అమ్మ తిట్టిందంటది. ఏమ్మా చేతులు కోసుకునేవని అంటే ఏం కోసుకునేలే, వాడు చేసుకొని అంటుంటే కోసుకునేలే అని అంటది. మీరేం మాట్లాడకుండా ఉన్నారు. వాళ్ళ అమ్మనేమో తిడుతుంది, మాది లంజల్లారా అది ఇది అని తిడుతుంది. మీరు మాట్లాడొచ్చి చేస్తారా లేదా అని అంటే స్టేషన్ల చుట్టూ మేము తిరిగినాం సార్. తిరిగినా కానీ మాకేమో పిల్ల దక్కకుండా పోయా. రాత్రి 2 గంటలప్పుడు ఈడని హాస్పిటల్లో ఉంది అని అంటే సరే ఉంది అన్నారు కదా అని మేము మళ్ళీ బయలుదేరితే ఆడలేదు. హాస్పిటల్లో 2 గంటలకు వచ్చిందని చెప్పినారు సార్. అది పొద్దున్నే తెలిసింది మాకు. 2 గంటలప్పుడు మేము హాస్పిటల్లో చూసినామని. నిన్నంతా పిల్ల కనిపించలేదని ఎత్తుకులాడుతూనే ఉన్నాం. నేను కూడా హాస్పిటల్ కాడికి వచ్చి ఎత్తుకులాడిపోయినా, కానరాలే. మళ్ళీ ఇంటికి పోయినాం. ఇంటికాడ అదెల్లా ఎత్తుకులాడుతున్నాం. తెలగంకట అదెల్లా పార్వతీపురం అదెల్లా ఎత్తుకులాడుతున్నాం, కానరాలే. వాడిని అయితే స్టేషన్లో వేసి మగ్గ కొట్టి వాడిని కూడా ఉరి తీసి చంపాలి సార్.
అబ్బాయి శివకుమార్ ఇద్దరు లవ్ చేసుకున్నారని, తర్వాత నిన్న పెద్దవంశ సమక్షంలో బయట మ్యారేజ్ చేసుకున్నారని తెలిసింది. తర్వాత మనస్పతులు వచ్చి శివకుమార్ నేను సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుంటే ఇంటిమేట్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి అతన్ని కాపాడి హాస్పిటల్ తీసుకొని వచ్చి జాయిన్ చేసినారు. అదే సమయంలో తర్వాత ఎవరైతే ఆ శివకుమార్ మ్యారేజ్ చేసుకున్నాడో ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసి తర్వాత ఆ అమ్మాయి కూడా మనస్తాపం చెంది నేను సాయంత్రం 4 గంటలకు ఇంట్లో నుంచి బయటకు పోయి తెలిసింది. తర్వాత ఈ రోజు మార్నింగ్ ఉదయం మహానందికి నుంచి గోపురం వెళ్లే రూట్ లో చింత చెట్టుకు ఊరేసుకొని కనపడింది. దాని విషయంలో వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విచారణ చేయించున్నాము. పూర్తి వివరాలు తర్వాత చెప్తాం. అది అబ్బాయి మరి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారని చెప్పినారు. అబ్బాయి నిన్న వాళ్ళ మదర్కి ఏదో ఇష్టం లేదని కానీ బట్ అబ్బాయికి అయితే ఇష్టం ఉంది. అబ్బాయి ఇష్టం మేరకు చేసుకున్నారని తెలుసు. పెద్దలకు ఇష్టం లేకపోవడంతో అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు